దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెలువడుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటి అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా కొనసాగుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఆప్ను ఢిల్లీ ప్రజలు పక్కన పెట్టేశారు. మొత్తం 70 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ 48 స్థానాల్లో ముందంజలో ఉండగా ఆప్ 21 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏ స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ అధినేత మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. జంగ్పురాలో మాజీ మంత్రి మనీష్ సిసోడియా కూడా ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు. కల్కాజీ స్థానం నుంచి ఢిల్లీ సీఎం అతిషి గెలుపొందారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్లో అందిస్తారు. సవీన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతల ఓటమి ఆ పార్టీని షాక్కు గురి చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తొలిసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడినప్పటి నుంచి 2013 నుంచి 2015, 2020 వరుసగా 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం పర్వేజ్ సింగ్ వర్మ చేతిలో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వం వెస్ట్ ఢిల్లీ ఎంపీగా ఉన్నటువంటి పర్వేజ్ సింగ్ వర్మను బలమైన అభ్యర్థిగా భావించి అరవింద్ కేజ్రీవాల్పై బరిలోకి దించి ఒక ప్రయోగం చేసి సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతల్ని అసెంబ్లీకి రాకుండా చేయాలని బీజేపీ ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అందులో భాగంగానే మాజీ డిప్యూటీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత మనీష్ సిసోడియా ఇంతకుముందు పట్పర్గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి జంగర్పురా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు మాజీ మంత్రి గతంలో జైలుకు వెళ్ళి వచ్చినటువంటి సత్యేంద్ర జైన్ కూడా ఓటమి పాలయ్యారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత స్వల్ప ఊరట లభించే అంశం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతిషి కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి రమేష్ బిధూరిపై విజయం సాధించారు. అది కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరటనిచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలోకి ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది కాబట్టి పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష నేతగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండడానికి అరవింద్ కేజ్రీవాల్కు బలమైన నేతగా అతిషి దొరికారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక అరవింద్ కేజ్రీవాల్ గతంలో 2014, 2019 2 లోక్సభ ఎన్నికల సందర్భంగా వారణాసి నుంచి నరేంద్ర మోడీపై పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్కి ఇదే తొలి ఓటమిగా మనం చెప్పుకోవచ్చు. ఇక మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో పాటు ఆమ్ ఆద్మీ ముఖ్య నేతల ఓటమి కోసం తీవ్ర స్థాయిలో కృషి చేసింది. అందులో భాగంగానే బీజేపీ సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ తరపున గెలుపొందిన పర్వేజ్ సింగ్ వర్మ ప్రస్తుతం ఢిల్లీ వెస్ట్ లోక్సభ ఎంపీగా ఉన్నారు. ఆయన బలమైన నేతగా ఉన్నారు. గతంలో ఆయన తండ్రి బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో 95 నుంచి 98 వరకు బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో సాహిబ్ సింగ్ వర్మ బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడే పర్వేజ్ సింగ్ వర్మ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఢిల్లీ బీజేపీలో బలమైన నేతగా ఉన్నారు. ఆయనే ఢిల్లీ బీజేపీ తదుపరి ముఖ్యమంత్రి అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత పర్వేజ్ సింగ్ వర్మ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తీరుపై అమిత్ షాతో చర్చిస్తున్నారు. పర్వేజ్ సింగ్ వర్మను బీజేపీ ముఖ్యమంత్రిగా చేస్తుందనే ప్రచారం
ప్రచారం మాత్రం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం, అందుకు తగ్గట్లుగా బీజేపీ జాతీయ నాయకత్వం పెద్ద ఎత్తున వ్యూహాలు రచించింది, ప్రచార వ్యూహాన్ని అమలు చేసింది. ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకత్వం మొత్తం ఉంటుంది, వారు మాత్రమే ప్రచారంలో పాల్గొనకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలతో ప్రచారం చేపించడం, బీజేపీ మిత్రపక్షాల ముఖ్యమంత్రులైనటువంటి నితీష్ కుమార్తో పాటు చంద్రబాబు నాయుడు వీరంతా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. పోల్ మేనేజ్మెంట్ చేసి విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వరుసగా 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తమకు సానుభూతి కలిసి వస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ను జైల్లో వేశారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ లెక్కలు వేసింది. కానీ స్వయంగా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఓటమి పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్తో పాటు ఇతర బీజేపీ నేతలు, సోమనాథ్ భారతితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా ఓటమి పాలయ్యారు. అక్కడ బీజేపీ కొత్తగా ప్రయోగాలు చేసింది, సామాజిక సమీకరణాలు ఏరికోరి మరి కొత్త వారికి టికెట్లు ఇచ్చింది, వారంతా విజయం సాధిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని వనరులు అన్ని రకాలుగా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అస్త్రశస్త్రాలు ప్రయోగించింది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించకపోతే కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఉపయోగం లేదని భావనకు బీజేపీ వచ్చింది. అందులో భాగంగానే బీజేపీ అన్ని రకాలుగా ప్రయోగాలు చేసి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని నిలువరించగలిగిందని చెప్పుకోవచ్చు. అంటే సవీన్, ఆల్రెడీ మనకి కేజ్రీవాల్ చాలాసార్లు ఇది సామాన్యుల పార్టీ, మేము సామాన్యులము అని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎలక్షన్స్ ముందు కూడా ఇప్పుడు యమునా నదిలో అమోనియం కలుపుతున్నారు అని గట్టి విమర్శలు చేశారు. అంటే ఏవి వర్కౌట్ అవ్వకుండా అంటే కేజ్రీవాల్ ఒక అవినీతిలో కూరుకుపోయారు అని ఢిల్లీ ప్రజలు గట్టిగా నమ్మారు అనుకోవచ్చా, లేకపోతే బీజేపీ అస్త్రశస్త్రాల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ చతికిలు పడింది అనుకోవచ్చా మనం? అంటే కేంద్రంలో అధికారంలో ఉండటం బీజేపీకి అడ్వాంటేజ్. ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కేంద్రంలో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. లా అండ్ ఆర్డర్తో పాటు కొన్ని శాఖలు కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కంటే లెఫ్టినెంట్ గవర్నర్కు ఢిల్లీలో అంటే కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్రాలకు లెఫ్టినెంట్ గవర్నర్లకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్లను కేంద్రం నామినేట్ చేస్తుంది కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ పూర్తి స్థాయిలో ఢిల్లీలో అధికారాన్ని చెలాయించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండటం, మధ్యలో లెఫ్టినెంట్ గవర్నర్ను అడ్డుపెట్టుకొని బీజేపీ ఒక రకంగా రాజకీయం చేసిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశాన్నే మనం పరిగణలోకి తీసుకుంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ బీజేపీ ఎంపీలు లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ రాయడం, ఆయన దర్యాప్తు సంస్థలకు విచారణకు ఆదేశించడం, ఆ తర్వాత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. సిబిఐ విచారణ చేసింది, ఈడీ విచారించింది. ముఖ్యంగా ఢిల్లీ ఓటర్లు గత 3 సార్లుగా మనం చూసుకుంటే అసెంబ్లీకి ఒక రకమైన తీర్పిచ్చారు, పార్లమెంటుకు ఒక రకమైన తీర్పిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు వేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేశారు. 2014 లోక్సభ ఎన్నికలు, 2019, 2024 ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 7 లోక్సభ స్థానాలు కూడా బీజేపీ గెలిచింది. 2024లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకున్న బీజేపీనే 7 లోక్సభ స్థానాలు గెలిచింది. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 62 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఇట్లా ఢిల్లీలో అసెంబ్లీకి ఒక రకమైన తీర్పు, పార్లమెంటుకు ఒక రకమైన తీర్పు ప్రజలు ఇచ్చేవారు. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ప్రజలు ఉంటారని భావించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి ముద్ర వేయడంలో బీజేపీ పూర్తి స్థాయిలో విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. స్వయంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్నే జైలుకు పంపించారు. దీంతో ప్రజల్లో ఒక రకమైన అవినీతి భావాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి రగిలించడంలో బీజేపీ సఫలీకృతమైంది. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిశీని ముఖ్యమంత్రిగా చేయడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత నష్టం చేకూర్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ తనపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలను
వాగ్దానాలను చెరిపివేసుకునేందుకు నేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని ప్రజల్లోకి వెళ్తాను, మళ్ళీ ప్రజల తీర్పును గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపడతానంటూ చెప్పి అతిశీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అది కొంత అప్పుడే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిని ఒప్పుకున్నట్లుగా ప్రజలు భావించి ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేశారనే భావన కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కొంత బీజేపీ గత కొన్నేళ్లుగా ఢిల్లీ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అక్కడ విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తూ వస్తోంది. కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన 2025 వరకు ఢిల్లీలో బీజేపీ జెండాను ఎగరేయడానికి బీజేపీకి ఇంత సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ అనేక సంక్షేమ పథకాలు పెట్టారు. అంటే విద్యా వైద్యంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఢిల్లీ ప్రజలకు మౌలిక వసతులు కల్పించారు. త్రాగునీరు కావచ్చు, అదేవిధంగా విద్యుత్ విషయంలో కావచ్చు, కరెంటు బిల్లులు ఫ్రీగా ఇవ్వడం, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం, మొహల్లా క్లినిక్లు ఏర్పాటు చేయడం, ఇట్లాంటి కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రజల్లో కొంత మంచి ఇమేజ్ సంపాదించారు. కానీ ఎప్పుడైతే అవినీతి ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీపై వచ్చాయి, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కేబినెట్ మంత్రులను జైలుకు పంపడం, ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు బయటకు రావడం, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడంతో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత మైనస్గా మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 7% పైగా ఓట్లు తెచ్చుకోవడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలుగా చెప్పుకోవచ్చు. రైట్ సవిన్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us.